చూస్తున్నాను కదా, ఇట్లా మీగడ అంతా తీసి ఒక బౌల్లో అయితే పెట్టాము. ఇప్పుడు ఈ బౌల్లో కొంచెం పెరుగు అయితే వేసాము. సో పెరిగేయడం వల్ల ఇప్పుడు ఇది ఇదే తోడుకుంటుంది. సో తోడుకున్నాక ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వెన్ననైతే ఈ గిన్నెలో వేసి చిలుకుతాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వెన్న అంతా కూడా ఈ గిన్నెలోకి అయితే మనం తీసుకున్నాము. చూస్తున్నారు కదా, మీగడ అంతా కూడా మనం తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం వెన్నగా అయితే చిలకబోతున్నాము. చూడొచ్చు, మీరు చూస్తున్నారు కదా, ఒక గ్లాస్ నీళ్ళు అయితే మనం ఇప్పుడు ఈ వెన్నలో అయితే ఈ మీగడలో అయితే పోయబోతున్నాము వెన్న తయారు చేయడం కోసం. సో ఇలా పోసేయాలి నీళ్ళని అయితే. చూడండి, ఇట్లా వాటర్ అయితే మనం పోయాలి. సో నియర్లీ 1 గ్లాస్ వాటర్ అయితే మనకి దీంట్లో పడుతుంది. ఈ మీగడంతా కూడా 1 వీక్ పాలలోంచి అయితే మేము తీసాము. సో ఇప్పుడు ఈ మీగడనంతా కూడా మేము చిలికి వెన్ననైతే తయారు చేస్తాము. సో ఎలా చిలకాలో కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మీగడనైతే చిలికి వెన్నను తయారు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం వెన్న తయారు చేయాలంటే ఇట్లా మీగడ అంతా కూడా మనం చిలకాలి. సో ఒక గ్లాస్ వాటర్ పోసాం కాబట్టి మనకి ఈ మీగడ అనేది అయితే ఈజీగా చిలకడానికి అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇట్లా మనకి మీగడని చిలుకుతున్నప్పుడు కొంచెం వెన్నలాగైతే ఇట్లా వస్తూ ఉంటుంది. సో మొత్తం ఈ మీగడంతా కూడా మనకి ఇలా ఏర్పడే వరకు దీనైతే మనం చిలకాలి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం మీగడ చిలికాక ఈ విధంగా అయితే మనకి వెన్న ఏర్పడింది. సో ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత మనం దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఒక ½ అవర్ పాటు అయితే మనం ఈ చిలికిన మీగడని ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. సో ½ అవర్ తర్వాత ఈ చిలికిన మీగడ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను కదా. 1 అవర్ పాటు ఈ చిలికిన మీగడని ఫ్రిడ్జ్లో అయితే ఉంచాము. సో ఈ విధంగా అయితే మనకి ఏర్పడింది. సో ఇప్పుడు దీన్ని అయితే బయటికి తీసి మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇట్లా మనకి గట్టిగా ఏర్పడాలి. నీళ్ళన్నీ సపరేట్ అయిపోయి ఈ వెన్న మాత్రమే మనకైతే మిగిలింది. సో ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద పెట్టి కాంచుతాము. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ చిలికిన మీగడ ఇప్పుడు మనకి వెన్నలాగైతే తయారైంది. సో ఇప్పుడు దీన్ని మనం బాణల్లో వేసి కాంచుతాము. అప్పుడు మనకి నెయ్యి అయితే తయారవుతుంది. సో ఆ ప్రాసెస్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మనం బాణల్లోకి ఆ చిలికిన వెన్ననైతే తీసుకోవాలి. సో నేనైతే ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాను. సో ఈ విధంగా మనం ఈ బాణల్లో చిలికిన వెన్నని మనం కాంచాలి. సో మనం ఆ వెన్నంతా తీసేసాక మనకి ఈ విధంగా అయితే చిలికిన మజ్జిగ మిగిలింది. దీన్ని మనం వేస్ట్ చేసుకోకర్లేదు. మజ్జిగ పులుసు లాగా చేసుకొని దీన్ని కూడా మనం వాడుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, నెయ్యి అయితే మనకి ఇంకా తయారు కాలేదు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకి నెయ్యి అయితే తయారవుతూ ఉంది. సో ఈ వైట్ కలర్ నురుగు ఉంది కదా, ఇదంతా కూడా పోవాలి. అదంతా పోయి మనకి నెయ్యి అయితే తయారవుతుంది. చూస్తున్నారు కదా, నెయ్యి అయితే మనకి ఆల్రెడీ తయారైతే అయిపోయింది. సో ఈ మధ్యలో ఉన్న ఈ వైట్ కలర్ అంతా కూడా పోవాలి. అది పోగానే మనకి నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, 10 మినిట్స్లోనే మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇట్లా మనకు వచ్చేస్తే నెయ్యి దాదాపు తయారైపోయినట్టు మనకి. సో మంచి వాసన అయితే వస్తుంటుంది మనకి. సో అప్పుడు చూసుకొని మనము అనేది అడ్జస్ట్ చేస్తాం. ఈ విధంగా నెయ్యి దగ్గరకు వచ్చినప్పుడు మనం దీంట్లో కొంచెం తమలపాకు కానీ లేకపోతే బెల్లం కానీ వేయటం వల్ల ఈ నెయ్యి అనేది మంచి వాసన వస్తుంది. అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. సో చూసారు కదా, నెయ్యి అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో ఇది చల్లారాక మనము సపరేట్ బౌల్లోకి తీసుకున్నాము. అప్పుడు మీకు ఎంత నెయ్యి వచ్చిందో కూడా క్లియర్గా కనపడుతుంది. సో మనకి ఇంత నెయ్యి అయితే వచ్చింది. సో నియర్లీ ఒక 250 ml అయితే మనకి నెయ్యి రావడం జరిగింది.